దొరికినప్పుడు సహోదర మన జీవితాలు మనం బాగా గమనించండి. ఎప్పుడు నువ్వు సంతోషించాలి అని మనం గమనిస్తే వాక్య ప్రకారంగా వాళ్ళ 3 సంఘటనలో కూడా 15వ అధ్యాయం 3 సంఘటనలు ఉంటాయి. అక్కడ ఒక వ్యక్తి తన గొర్రె 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 మందిని జాగ్రత్తగా అక్కడ చేర్చి మిగిలిన ఒక్కదాని కోసం 99 ఉండేది అనుకోలా, మిగిలిన ఒక్కదాని కొరకు వెతక వెళ్ళడా 1, వెళితే దొరకదా 2, దొరికితే సంతోషించడా 3. చెప్పండి, వెతక వెళ్ళడా వెళ్తాడు, వెతికితే దొరకదా దొరుకుద్ది, దొరికితే సంతోషించాలా సంతోషించాడు. తాను సంతోషించడమే కాకుండా తన చుట్టూ ఉన్న వారందరితో కూడా ఆ సంతోషాన్ని పాలు పంచుకున్నాడు. హల్లెలూయా. నేను కూడా అదే అంటాను, వెతికితే తప్పనిసరిగా వెతకడానికి వెళ్ళాలా, వెతికితే తప్పక దొరుకుద్ది, దొరికితే దొరికిన దాన్ని బట్టి సంతోషించాలి. హల్లెలూయా. పైగా ఒక మాట, దాన్నంట భుజాల మీద వేసుకొని వచ్చాడు.